అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠాపన తేదీ సమీపిస్తున్న కొద్దీ రామ జన్మభూమికి సంబంధించి విశేషాలు తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జనవరి 22న జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా దేశ నలుమూలల నుంచి ప్రముఖులు, సామాన్యులు హాజరు కాబోతున్నారు. దేశంలోని అన్ని నగరాల్లో కార్యక్రమం లైవ్లో ప్రదర్శించనుంది. అయోధ్యకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం. హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అయోధ్య నిలవనుంది. రాముడి జన్మస్థలంగా, పవిత్ర స్థలంగా అయోధ్యను పరిగణిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామమందిరానికి శంకుస్థాపన చేశారు. ఆలయ వ్యవహారాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ ట్రస్టు 2.7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణమవుతున్న ఆలయాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ రామాలయాన్ని సాంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించారు. పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. 3 అంతస్తుల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి 392 స్తంభాలు, 44 తలుపులు, 5 మండపాలు